గురువుగారు, ధనుసు రాశి వారికి శని వక్రగతి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో అమ్మ. ధనుసు రాశి వాళ్ళకి శని వక్రగతిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేది చూద్దాం. ఇక్కడ 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టడం, అందులో ఇక్కడ 138 రోజుల పాటు వక్రగతిలో కుంభరాశిలో ఉంటాడు. అంటే పంచగ్రహాలకి వక్రస్థితి అనేది కాలాన్ని బట్టి స్థితిని బట్టి వస్తూ ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వక్రస్థితిలోనే ఉంటారు. సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. అంటే ఏదైనా సరే అంతరిక్షంలో 2 గ్రహాలు రొటేట్ అవుతూ ఉంటే, పరిభ్రమణం చెందుతూ ఉంటే, రెండు గ్రహాలు ఒకే వెలాసిటీ ఒకే వేగంతో వెళుతున్నప్పుడు ఒక గ్రహం హఠాత్తుగా దాని యొక్క వేగాన్ని తగ్గించుకోవడం దాన్నే వక్రగతి అంటారు. అది పైన వక్రగతి కాదు, దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గుతుంది. అంతరిక్షంలో అలా జరుగుతుంది. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి దాని యొక్క స్పీడ్ లిమిట్ తగ్గిందని అనుకోరు ఇక్కడ. అంటే వెనక్కి వస్తుంది ఆ గ్రహం అనేది అర్థం, దాని అర్థం. ఇక్కడ భూమి మీద నుంచి మనం ఉన్నాం కాబట్టి ఆ గ్రహస్థితి అనేది భూమి మీద వెళ్ళిన వ్యక్తులకి అంతరిక్షంలో ఉన్న గ్రహస్థితి, గురుత్వాకర్షణ, గ్రావిటేషన్ ఫోర్స్ మనం చూసుకుని క్యాలిక్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు వస్తాయని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి మరి 3వ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం. 3 అంటే మంచి స్థానం, 3, 6, 11 మంచిదంటారు. కానీ వక్రస్థితిలో ఉన్నప్పుడు మటుకు కొన్ని ఫలితాలు మారిపోతూ ఉంటాయి. అది 138 రోజుల పాటే. అంటే సహ ఉద్యోగుల యొక్క మద్దతు, మీ ఆఫీసులో ఉండే స్థానం ఏదైతే ఉంటుందో అది బలంగా ఉండటం, అందరి యొక్క సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సోదరులు సోదరుల మధ్యలో ప్రేమ పెరగటం, స్నేహితులు తమ సమయాన్ని కొనసాగించే అవకాశాలు, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారంలో చాలా అద్భుతమైనవి జరిగే అవకాశాలు ఉంటాయి, అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి, విజయాన్ని వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగము, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలమైన స్థితి అనేది కనుగొంటుంది. అంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం, వ్యాపారంలో కొత్త ట్రెండ్ తోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ కానీ, ట్రేడ్ బిజినెస్ కానీ, క్లాస్ షోరూమ్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే తృతీయ స్థానంలో శని ఉన్నా, వక్రగతిలో పొందినా కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. అంటే ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం కలగటం, విదేశంలో ఉండి ఎగుమతులు దిగుమతులు చేయటం వ్యాపారస్తులు, అలానే పిల్లలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటాయి. భార్యాభర్తలకి అనురోగ బాంధవ్యం ఉండటం. అంటే గతంలో ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్లో ఉన్నారో, అంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు, అలాంటి వ్యక్తులు కూడా ఏదో రకంగా కలుసుకొని, పిల్లలు ఉన్నారు మన మధ్యలో, చాలా జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ అనేది లీడ్ చేయాలి, మనం లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వ్యక్తులు అని థింక్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పిల్లలకు కూడా కొంత ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే వ్యాపకాల మీదకి వెళ్లకుండా చిల్డ్రన్స్ చదువు మీద కొంచెం విజయాన్ని సాధించాలి. అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్రతగా పేరెంట్స్ చెప్పినట్టు విని ముందుకు వెళితే చాలా మంచిది. అలానే మిగతా వాళ్ళకు వచ్చేటప్పటికల్లా, మామూలు వాళ్ళకి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికల్లా కొంత కక్షా కార్పణ్యం అనేది ఎక్కువగా రావడం ఒకటి, కోపం ఒకటి, ఆవేశం ఒకటి. అలానే సినిమాక్టర్లకు అనుకూలంగా ఉండడం, డబ్బు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు, లావాదేవీల విషయంలో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి. అలానే విజయం సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటాయి. ఫ్లాట్లు, అగ్రికల్చర్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు కూడా బాగుంటుంది. అలానే ఇళ్ళు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దానితో పాటు ఏదైతే కొన్ని వస్తువులు, గృహ ఉపకరణ వస్తువులు అంటారు, అంటే గృహంలో వినియోగించుకునే వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అయితే ప్రతి దానిలో కూడా వీళ్ళు అసత్యం ఆడకుండా నిజాన్ని బయటపెట్టడం చాలా మంచిది. అబద్ధం ఆడటం వల్ల వీళ్ళకి నష్టం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏమిటి, వాళ్ళ యొక్క వాట్ ఈస్ వాట్, వాటి యొక్క స్థితి ఏంటి, ఆ స్థితిని బట్టి నేను ఎలా అనుసరించాలి,
ఎలా డెవలప్మెంట్ చేయాలి, హౌ టు డెవలప్మెంట్ అనే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి, ప్రధానంగా ఈ నూతన వ్యాపారాలు కానీ ఉద్యోగం విషయంలో కానీ అన్నీ కూడా బాగుంటాయి. కొద్దిగా కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని కొంత ఆరాట పోరాటంతో ముందుకు వెళ్ళాలి. అయితే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి వీళ్ళకి. గతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటే మనం చేయాలి, పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయాలి, ఇలాంటి వాటిల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందమ్మా. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారు ఏ ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహార మార్గాలు చేయాలి? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాతు. అలానే ఆంజనేయ స్వామి మంగళవారం తమలపాకులు పూజ చేయటం ఒకటి, ఆంజనేయ స్వామి దీపారాధన చేయటం ఒకటి. దీపారాధనతో పాటు కుజుడి యొక్క ఆరాధన కూడా చేయాలి. అంగారకాయుధే శక్తిస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, ధనుసు రాశి వారిపై శని ప్రభావం ఎలా ఉంటుంది, అంటే శని వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంది, అలాగే వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.